నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మూడ్ ఆఫ్ ఏపీ అనేటువంటి ఒక సర్వే ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ వస్తుంది. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి కావచ్చు, అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన హామీలపైన కావచ్చు, ప్రజలు ఎలా అనుకుంటున్నారు, ప్రధానంగా అమరావతి రాజధాని అంశం మీద ప్రజలు ఎలాంటి రియాక్షన్ ఇస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి మూడ్ ఆఫ్ ఏపీ రీసెర్చ్ నిర్వహిస్తూ వచ్చింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 72,000కు పైగా శాంపిల్స్ని కలెక్ట్ చేసి ప్రజల యొక్క నాడి ఎలా ఉంది, ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూటమి పరిపాలనకు సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అంటూ కూడా ఈ మూడ్ ఆఫ్ ఏపీ అనేటువంటి ఒక రీసెర్చ్ సంస్థ ప్రజల నాడికి సంబంధించి ఒక రీసెర్చ్ నిర్వహించింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే అనూహ్యంగా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల మీద, కూటమికి సంబంధించిన అంశాల మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ప్రజలు చాలా వ్యతిరేకత భావంలో ఉన్నారు. కూటమి అధికారంలో రావడం కోసము ఎంతగా ప్రోత్సహించారో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు వచ్చారా బాబు అనేటువంటి ఒక పరిస్థితిలో కూడా ప్రజలు ఉన్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. దాదాపు 65 అంశాలకు సంబంధించి ఈ రీసెర్చ్ సంస్థ రీసెర్చ్ చేసుకుంటూ వచ్చింది. ప్రజల దగ్గర నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తూ వచ్చింది. ఈ 65 అంశాల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 3 పార్టీల కలయిక కావచ్చు, వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు కావచ్చు, అమరావతి కావచ్చు, రైతుల ఇష్యూస్ కావచ్చు, అలాగే రైతులకు సంబంధించిన మద్దతు ధరలు కావచ్చు, అలాగే మిగతా అంశాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి పూర్తిగా ప్రజల దగ్గర నుంచి ప్రశ్నలు తీసుకున్నటువంటి నేపథ్యం వాళ్ళు క్లియర్ కట్ ఒక డేటాను అయితే ఇచ్చారు. ఇది ఇచ్చినటువంటి నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి 164 మంది ఎవరైతే కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 164 మంది కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు ఎలా ఉంది ఏంటి అంటూ కూడా పూర్తిగా రివైవ్ చేసుకుంటూ వచ్చారు. అయితే దీంట్లో మెయిన్గా ఎన్నికలకు సంబంధించి కూటమి గెలుపుకు కారణమైనటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే సూపర్ సిక్స్ హామీలని ప్రజలు చాలా బాగా నమ్మారు. ఎందుకంటే గతంలో 2019 నుంచి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీల పేరిటే దాదాపు 2,80,000 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ కింద డైరెక్ట్గా బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి నేపథ్యంలో మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ మేము అమలు చేస్తూ రాష్ట్రానికి సంపద సృష్టిస్తూ ఆయన ఇచ్చిన వాటికంటే మేము ఇంకా ఎక్కువ ఇస్తామంటూ కూడా ప్రజలకి కూటమి అధికారంలో రావడం కోసం ఎన్నికల సమయంలో చెప్తూ వచ్చింది. సో దానికి తగ్గట్టుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని ఫిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సూపర్ 6 హామీలు ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజల వరకు ఏమాత్రం చేరుతూ ఉన్నాయి, అసలు హామీలు ఇస్తున్నటువంటి అంటే అమలు చేసింది 2-3 హామీలు అయినప్పటికీ కూడా దాని మీద మీ అభిప్రాయం ఎలా ఉందని చెప్పేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ప్రజలు దానికి భిన్నంగా సమాధానం ఇస్తూ వచ్చారు. అయితే దీంట్లో ప్రధానంగా ఒక 5-6 హామీలని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి అంటే మెజారిటీగా సూపర్ 6 అనేటువంటి స్కీముకు సంబంధించి ఏవైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో దానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారనేది కూడా ఒకసారి చూసుకుంటే, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తూ వచ్చింది. మెయిన్గా యువతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత ఎక్కువైపోతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉంటాము. కేంద్రానికి సంబంధించి మనం పొత్తులో ఉన్నాం కాబట్టి అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి కేంద్ర సంస్థలు కావచ్చు, అలాగే ప్రైవేట్ కంపెనీలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి 20 లక్షల ఉద్యోగాలను మేము ఇస్తామంటూ కూడా ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున కూటమి చెప్తుంది. దాంతోపాటు వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రతి నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు మేము ఇస్తామంటూ కూడా చెప్తూ వచ్చారు. సో దానికి సంబంధించి ఇంతవరకు ఈ హామీయే అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం. అయితే దాని మీద ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రజల రియాక్షన్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది దానికి సంబంధించి చూసుకుంటే కూటమి ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 నిరుద్యోగ వృత్తి ఎలా ఉంది మీకు అనుకున్నప్పుడు 10% మంది మాత్రమే సాటిస్ఫైగా ఉన్నామని చెప్తున్నారు, 56% మంది నెగిటివ్గా ఉన్నారు, 20% మంది చేస్తారు అనేటువంటి ఒక ఒపీనియన్లో ఉన్నారు, 14% మంది అసలు మాకు దాని గురించి ఏమీ తెలియదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో ఏది చూసినా కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే 56% మంది ఈ యొక్క స్కీమ్ అమలయ్యే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేదు, కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ని అమలు చేయలేదంటూ కూడా ఈ యొక్క నిరుద్యోగ యువత అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. దాంతోపాటు స్కూళ్ళకు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 17,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి సర్కార్ చెప్తూ వచ్చింది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి అనేటువంటి ఒక పథకాన్ని అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక పిల్లాన్ని
బడికి పంపిస్తే డబ్బులు ఇస్తామనేటువంటి ఒక కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. సో అలాంటి స్కీముకు సంబంధించి ఆ తర్వాత ఎంతో కొంత చాలామంది దిగువ పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని బడికి పంపించాలంటే పరిస్థితులు ఉండేవి కాదు. కనీసం వాళ్ళు రోజు పనికెళ్తే 200-300 కూలి వస్తుందని చెప్పేసి భావించినటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా ఆసరా ఇస్తూ వాళ్ళు చదువుకోవడానికి ఎంతో కొంత డబ్బులు ఇస్తూ వాళ్ళ పిల్లల్ని బడికి పంపించి వాళ్ళ చదువు కోసం అయ్యేటువంటి మంచి స్కూల్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కావచ్చు ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. సో ఇది చాలా ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి స్కీము, చాలా మంచి స్కీమ్ కూడా. ఒక విధంగా గవర్నమెంట్ పాఠశాలల్లో చదవడానికి, గవర్నమెంట్లో చదవడానికి ఎవరైతే చిన్న పేదరికంతో అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి స్కీమ్గానే చెప్పాలి. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళకి మాత్రం ఇస్తూ వచ్చారు. ఇంట్లో ఎవరైతే ఒక పిల్లవాడు ఉంటే ఒక పిల్లాడికి మాత్రమే ఉంటూ వచ్చారు. కానీ కూటమి మాత్రము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము ఇస్తామని చెప్పేసి కూడా చెప్తూ వచ్చింది. మొదటి ఏడాదిలో దీన్ని పూర్తి చేయకపోయినప్పటికీ కూడా రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత స్కూల్స్ మొన్న స్టార్ట్ అయ్యాయి. ఈ తల్లికి వందనం కింద ఇప్పుడు ఈ స్కీమ్ పేరు మార్చి కూడా వాళ్ళు ఈ యొక్క డబ్బులను అయితే ఇచ్చేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. అయితే దీనికి సంబంధించి ఎలా ఉంది, ప్రజల దగ్గర నుంచి ఈ తల్లికి వందనం కింద మీ ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి చెప్పింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి అడిగినప్పుడు కూడా 43% మంది బాగుందని చెప్తూ వచ్చారు, 40% మంది బాగాలేదని చెప్తూ ఉన్నారు, 8% మంది పర్వాలేదని చెప్తూ ఉన్నారు, 9% మంది అసలు మాకు రాలేదని చెప్తూ ఉన్నారు. అంటే మెజారిటీగా 43% మంది బాగుందని చెప్తున్నప్పటికీ కూడా ఈ 40% ఏదైతే ఉందో ఈ 40%కి సంబంధించి చాలామంది పిల్లలకు ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి వచ్చిన పరిస్థితి లేవు, నలుగురుంటే నలుగురికి వచ్చిన పరిస్థితి లేవు. ఎక్కడో రేర్ కేసెస్లో మినహాయిస్తే ఇంట్లో ఉన్నటువంటి అందరు పిల్లలకి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనిపించట్లేదు. దాదాపు 80 లక్షల మంది వరకు స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారని చెప్పేసి వైసీపీ చెప్తుంది. కానీ అక్కడ ఇచ్చినటువంటి బడ్జెట్ కావచ్చు, దాంతోపాటు పిల్లలకి ఇచ్చినటువంటి డబ్బులన్నీ చూసుకున్నా కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో దీని మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా కూటమి ఏదైతే అందరికి ఇస్తామని చెప్పేసినటువంటి మాట ఉందో ఆ మాటని నిలబెట్టుకోలేకపోయారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇక దానితో పాటు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు నెలకు 1,500 రూపాయల కింద వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి కూటమి చెప్తూ ఉంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇది కూడా చాలా మెయిన్ డ్రాబ్యాక్గా చూడాలి. కూటమి ప్రభుత్వానికి సంబంధించి కేవలం 20% మంది మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. 49% మంది చేయలేరు, అసలు చేసే పరిస్థితి ఉండదని చెప్పేసి చెప్తున్నారు. 10 మంది చేస్తారేమో అని చెప్పేసి చెప్తుంటే 21% మంది అసలు మాకు ఈ స్కీమ్ ఉందనేది కూడా తెలియదు కూడా అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ కూడా ఈ స్కీమ్కి సంబంధించి కూడా మెజారిటీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది కూడా చెప్పాలి. ఎందుకంటే ఏడాది దాటిపోయింది, దీనికి సంబంధించి ఏదో చేస్తారని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా పోయింది. దాంతోపాటు మెయిన్గా రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి ఒక మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్నటువంటి స్టేటు, వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నటువంటి స్టేటు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతులు మద్దతు తెరలేక, వాళ్ళు పండించినటువంటి పంట కొనుగోలే పరిస్థితులు లేక, దాంతోపాటు ఆ గిట్టుబాటు ధరలు లేక, ఇవేమీ లేకుండా కూడా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సాయం ఏదైతే ఉంటుందో, రైతు భరోసా కావచ్చు, రైతులకు ఇస్తామని చెప్పేసి కేంద్రం నుంచి వచ్చేటువంటి కిసాన్కి సంబంధించిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా పడే పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్నారు. కూటమి అధికారంలో రావడం కోసము జగన్మోహన్ రెడ్డి అప్పుడు రైతుల కోసం రైతు భరోసా ఇస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా వీళ్ళు కూటమి మాత్రము జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే మేము అదనంగా ఇస్తాము, అది కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయలు వాళ్ళ పంట ఖర్చుల కింద ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ మొదటి ఏడాది మాత్రం ఆ 20,000కి సంబంధించిన పథకానికి డొమ్మా కొట్టింది. ఇప్పుడు రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ రెండో ఏడాదిలో అన్న కూటమి దీన్ని ఆధారపెట్టి చెప్తుందా, దీనికి సంబంధించి మనం అమలు చేస్తుందని చెప్పేసి అనుకున్నప్పుడు కేవలం 21% మంది మాత్రమే దీన్ని అమలు చేసే పరిస్థితి ఉంటుంది, 57% మంది దీన్ని అమలు చేసే సిచ్యువేషన్ ఉండదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ స్కీముకి సంబంధించి ఏమో మాకు డబ్బులు రావేమో, కూటమి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదేమో అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇంకొక స్కీము, మెయిన్ స్కీము, కూటమి అధికారంలో రావడం కోసం పనిచేసినటువంటి స్కీమ్ ఏంటంటే ప్రతి ఏడాది ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఇది మన పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణలోనూ అమల్లో ఉంది, అటు కర్ణాటకలో కూడా అమల్లో ఉంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఎంతవరకు వస్తుందంటే మొదటి ఏడాదిలో మాత్రం కేవలం ఒక్కటి సిలిండర్ మాత్రమే ఇచ్చారు. అది కూడా చాలామందికి సబ్సిడీ డబ్బులు పడలేదంటూ కూడా చాలామంది మహిళలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ స్కీముకు సంబంధించి సాటిస్ఫైగా ఉన్న వాళ్ళు కేవలం 40% మంది మాత్రమే ఉన్నారు. 47% మంది ఈ స్కీమ్ అసలు మాకు రాలేదంటూ కూడా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. 8% మంది పర్వాలేదని చెప్తున్నారు. సో
సో ఓవరాల్గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ స్కీమ్ మాకు ఇంకా రాలేదు, ఏదైతే కూటమి చెప్పిందో, కూటమి అధికారంలోకి రావడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఉచిత గ్యాస్ సిలిండర్ అనేటువంటి పథకము, ఆ పథకానికి సంబంధించి మాకు ఇంతవరకు ఏమీ అందలేదు అనేటువంటి అంశాన్ని కూడా ప్రజలు చెప్తున్నారు. ఇంకొకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మేము అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లోనే మేము దీన్ని మీకు ఇస్తామని చెప్పేసి కూడా పార్టీలన్నీ చెప్తూ వచ్చాయి. కానీ ఏడాది పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ రాలేదు. అయితే మన ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఆగస్టు 15 నుంచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి మేము మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఇస్తామని చెప్పేసి ఆయన ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఇంకొక ట్విస్ట్ ఇక్కడ ఏం పెట్టారంటే విత్ ఇన్ ద డిస్టిక్, అంటే జిల్లాల వరకు మాత్రమే ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని పరిమితం చేస్తూ మిగతా జిల్లాలకు వెళ్ళాలన్నా, మిగతా ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా దానికి ఛార్జెస్ వేసే పరిస్థితి ఉంటుందంటే కూడా ఆయన చెప్తూ వచ్చారు. సో ఇది కూడా ఒక విధంగా వాళ్ళు చెప్పినటువంటి మాటకు జరుగుతున్నటువంటి పథకానికి సంబంధించి చూసుకుంటే ఒక ఫెయిల్యూర్ మోడల్గానే చూసుకోవాలి. సో అది కూడా అమలు చేస్తారో లేదో కూడా చూడాలి. ఆయన ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామన్నారు, మరి ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. సో ఈ 6 సూపర్ 6 హామీలకు సంబంధించి చూసుకుంటే ఈ 15,000 ఏదైతే ఉందో పిల్లలకు సంబంధించి తల్లికి వందనం కింద ఇస్తామన్నారో ఆ 15,000 మినహాయిస్తే, పెన్షన్లు మినహాయిస్తే దేంట్లో కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ప్రజలు సంతృప్తిగా లేరు అనేది మాత్రం చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఈ మూడ్ ఆఫ్ ఏపీకి సంబంధించిన సర్వే చూసుకుంటే. ఇంకొకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని అంశము చాలా పెద్ద ఎత్తున మొన్నటి ఎన్నికల్లో ప్రభావితం చూపుతూ వచ్చింది. ఎందుకంటే అమరావతి రాజధాని అంటూ కూడా 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ అమరావతిని పక్కన పెట్టేసి 3 రాజధానులు అంటూ కూడా ప్రకటన చేయటము, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే అమరావతిని కాపాడుకుంటాము, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని, రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములన్నిటికీ మేము న్యాయం చేస్తామంటూ కూడా చాలా పెద్ద ఎత్తున స్లోగన్స్ చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో దానికి సంబంధించి ఇప్పుడు అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు 2వ విడతకు సంబంధించి భూసేకరణకు సంబంధించి ఏదైతే తీసుకున్నటువంటి 53,000 ఎకరాలటువంటి భూమి ఉందో ఆ భూమి కాకుండా మరొక 40,000 ఎకరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూమిని తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తూ వచ్చింది. సో ఈ అంశాలకు సంబంధించి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మరో 40,000 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తుంది, దానికి సంబంధించి అమరావతి డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా, దానికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పేసి ప్రజలను అడిగినప్పుడు ప్రజలు చాలా భిన్నంగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి చూసుకుంటున్నారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి ఆప్షన్స్ ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతికి ఇంకా ఎక్కువగా 40,000 ఎకరాల సేకరణపై మీ అభిప్రాయం ఏమిటి అని తెలియజేయండి అనగా వాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే అదనంగా భూ సమీకరణ చాలా తప్పుడు నిర్ణయం అని చెప్పేసి 42% అని చెప్తూ ఉన్నారు. చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి 30% అని చెప్తూ ఉంటే ఇదివరకు తీసుకున్న భూమికే పూర్తిగా డెవలప్ కాలేదు, మళ్ళీ కొత్తగా భూమి సేకరణ అవసరం అంటూ కూడా తప్పు అంటూ కూడా దాదాపు 14 మంది చెప్తున్నారు. అంటే ఈ 42 ఈ 14 చూసుకుంటే దాదాపు 56% మంది అమరావతి భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. 2వ విడత అమరావతి భూసేకరణని మంచి పద్ధతి కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకున్నటువంటి భూమిని డెవలప్ చేయడం ముందు, ఆ తర్వాత కావాలనుకుంటే అప్పుడు రైతులు వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చే పరిస్థితి ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో ఈ అమరావతి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అమరావతికి సంబంధించిన 2వసారి భూసేకరణ కూటమి మెడకి చుట్టుకునే ఇబ్బందిగానే ఉంటుంది, కూటమి మెడకే అది మళ్ళీ రైతులకు సంబంధించిన వాళ్ళు వ్యతిరేకంగానే చూపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే ఇది ఉందో అమరావతికి సంబంధించిన రాజధానికి సంబంధించిన అంశం ఉందో అది రోజు రోజుకి కూటమి ప్రభుత్వానికి బూమ్రాంగా కనిపించేటువంటి పరిస్థితిగా మారుతూ ఉంది. ఇక ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎప్పుడు జరగని విధంగా 164 స్థానాలతో భారీ మెజార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు 151 స్థానాలతో రికార్డు సృష్టించినటువంటి వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతూ వచ్చింది. అయితే ఈ 164 స్థానాలు కట్టబెట్టినటువంటి ఏపీ ప్రజలకు మాత్రము ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి వాళ్ళ పనితీరు ఎలా ఉందని చెప్పేసి ఒకసారి చూసుకున్నప్పుడు చాలా దారుణమైనటువంటి రిపోర్ట్ని ప్రజలు ఇస్తూ వచ్చారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు మీద చాలా అసంతృప్తిగా ఉన్నామంటూ కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. సో దానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే మొత్తం ఉన్నటువంటి 164 మంది కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో డేంజర్ జోన్లో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 54 మంది ఉన్నారు, జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 14 మంది ఉన్నారు, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 4 ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా రెడ్ జోన్లో ఉన్నారు, అంటే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళకి ఎందుకు ఓట్లు వేసామా, ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినాయా, వీళ్ళందరూ కూడా గెలిచే పరిస్థితి ఉండదంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే
ఆరెంజ్ జోన్ అంటే మా ఎమ్మెల్యేకి మేము ఓటేసాము, కానీ ఆయన పనితీరు మేము ఆశించేంత స్థాయిలో లేదని చెప్పేసేటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి చూసుకుంటే ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీడీపీకి సంబంధించి 22 మంది ఉంటే, జనసేనకి సంబంధించి 3 ఉన్నారు, బీజేపీకి సంబంధించి 1 ఉన్నారు. ఇక గ్రీన్ జోన్ అంటే సేఫ్ జోన్, ఎప్పుడైనా ప్రజలకు సంబంధించి ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడి సాల్వ్ చేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఒకసారి చూసుకుంటే టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు 59 మంది ఉంటే, జనసేనకి సంబంధించి 4, బీజేపీకి సంబంధించి 3. అంటే ఈ విషయంలో టీడీపీకి ఎంత డేంజర్గా ఉందో జనసేనకు కూడా అంతే డేంజర్గా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ 2 కలిపి చూసుకుంటే దాదాపు టీడీపీకి 76 మంది ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తుంది. జనసేన పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ పార్టీకి 5 ఎమ్మెల్యేలు. అంటే జనసేన పార్టీకి గెలిచినటువంటి 21 స్థానాలు ఏదైతే ఉందో ఆ 21 స్థానాల్లో సగానికి పైగా ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, తీవ్రమైన పోటీ ఉంది. వాళ్ళ మీద పూర్తిగా ప్రజలు అసంతృప్తిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే 30 మంది ఎమ్మెల్యేలు, అంటే 30% అంటే 75% మంది ఎమ్మెల్యేల మీద ఏ మాత్రం ప్రజలు సాటిస్ఫైగా లేరు జనసేన పార్టీకి సంబంధించి. ఇది చాలా అంటే చాలా డేంజర్ బెల్స్. జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి సరిగా పనితీరు లేకపోతే ఏడాదిలోనే ఇంత నెగిటివిటీ వచ్చిందంటే ఇంకా రాబోయే రోజులు ఈ వ్యతిరేకత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందే కానీ తగ్గే అవకాశం ఉండదు. సో ఖచ్చితంగా ఇది టీడీపీకి కావచ్చు, జనసేనకు కావచ్చు డేంజర్ బెల్స్. ఎందుకంటే బీజేపీని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 2 పార్టీల సపోర్ట్తోనే గెలిచినటువంటి ఈ 8 మంది అయినా కూడా వాళ్ళకి అధికారంలోకి వచ్చారు తప్పితే మిగతా ప్రస్తావన అయితే కనిపించట్లేదు. సో ఇంకొకటి మెయిన్ అంశము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ఇదిగోండి ఒక గ్రాఫ్ ఇక్కడ చూసుకున్నట్టయితే టీడీపీకి సంబంధించి మా డేంజర్ జోన్ కావచ్చు 54 మంది, ఇక్కడ జనసేనకి 14, బీజేపీకి 4. ఆరెంజ్ జోన్లో అయితే చూసుకుంటే 22, సేఫ్ జోన్లో అయితే 59, 4, 3. సో ఇంతవరకు అయితే కొంచెం పర్వాలేదని చెప్తున్నారు. సేఫ్ జోన్లో దాదాపు టీడీపీకి 60 మంది అంటే ఇంకొంచెం వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. రేపు ఇండిపెండెంట్గా 2 పోటీ చేసినా లేదంటే 1 పోటీ చేసినా ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉన్నా కూడా అధికారంలో రావడం మెయిన్ పరమావధి. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ ఈ ఫిగర్ని పెంచాల్సినటువంటి పరిస్థితి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక మరోవైపు కూటమికి సంబంధించి మంత్రులకు సంబంధించిన పనితీరు ఎలా ఉంది, మంత్రులు ఎలా పనిచేసుకున్నారు, కూటమికి సంబంధించి అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి సత్యకుమార్ కావచ్చు, అలాగే కూటమికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఎలా పనిచేస్తూ ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా, వాళ్ళ జిల్లాలకు సంబంధించి వాళ్ళ పనితీరు ఎలా ఉందనేది ఒకసారి చూసుకుంటే ఇక్కడ రెడ్ జోన్లో ఉన్నటువంటి మంత్రులు 9 మంది, వీళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు. జనసేనకి సంబంధించి మాత్రం ఎవరు రెడ్ జోన్లో లేరు. బీజేపీకి సంబంధించిన ఒక మంత్రి ఉన్నారంటే సత్యకుమార్, ఆయన బీజేపీకి సంబంధించి ఉన్నటువంటి ఒకే ఒక మంత్రి, ఆయన రెడ్ జోన్లో ఉన్నారు. అంటే 9, 1, 10 మంది మంత్రులందరూ కూడా రెడ్ జోన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఆరెంజ్ జోన్ అంటే ఊహించినంత స్థాయిలో వాళ్ళకి సంబంధించిన పనితీరు లేదనేటువంటి చెప్పేటువంటి అంశానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఆరెంజ్ జోన్లో టీడీపీకి సంబంధించి 2 ఉన్నారు, జనసేనకి సంబంధించి 1 ఉన్నారు. సో అంటే ఒక్క మంత్రి, జనసేన మంత్రి పర్ఫార్మెన్స్ ఊహించిన దానికంటే తక్కువగానే ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక గ్రీన్ జోన్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే గ్రీన్ జోన్లో మొత్తం టీడీపీకి సంబంధించి 11 మంత్రులు ఉంటే జనసేనకి సంబంధించి 1 ఉన్నారు. మరి ఆ 1 పవన్ కళ్యాణ్ గారా, మనోహర్ గారా, లేదంటే కందుల దుర్గేష్ గారు కూడా చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మంత్రుల పర్ఫార్మెన్స్లో జనసేన కొంచెం బెటర్గా కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించి ఉన్నటువంటి 1 మంత్రి కూడా ఏ మాత్రం పనిచేయట్లేదు. ఆయన శాఖకి సంబంధించి కావచ్చు, అలాగే ఆయన నియోజకవర్గానికి సంబంధించిన అంశాల్లో కావచ్చు ఆయన వెనకబడి ఉన్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో మంత్రులకు సంబంధించి ఎవరెవరు యాంటీ ఇన్కంబెన్సీ చూపిస్తున్నారు అనేది కూడా ఒకసారి చూసుకుంటే దీనికి సంబంధించి నాదెండ్ల మనోహర్ ఆయన మీద యాంటీ ఫేసింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. మంత్రులకు సంబంధించిన పనితీరు మీద ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తుంది. కొల్లు రవీంద్ర టీడీపీకి సంబంధించి ఆయన మీద కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. సత్యకుమార్ యాదవ్ బీజేపీకి సంబంధించి ఆయన మీద కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. ఫరూక్ మహమ్మద్కి సంబంధించి న్యాయశాఖ మంత్రి ఆయన మీద కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. కొలుసు పార్థసారథి ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తుంది. గుమ్మడి సంధ్యారాణి మంత్రి ఆమె మీద వ్యతిరేకత కనిపిస్తుంది. టీజీ భరత్ ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తుంది. వాసంశెట్టి సుభాష్ ఆయన మీద కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. కొండపల్లి శ్రీనివాస్ ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తుంది. అలాగే రామ్ ప్రసాద్ రెడ్డి రాయచోటికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే ఈయన మీద కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. సో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన పనితీరు మీద వీళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళ మీద పనితీరు బాగాలేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే
ఊహించిన స్థాయిలో పనితీరు లేనటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళల్లో హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు కావచ్చు, జనసేనకు సంబంధించిన కందుల దుర్గేష్ కావచ్చు, అలాగే పెనుకొండకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి సవిత గారు కావచ్చు. వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఏదైతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళ పనితీరుకు సంబంధించి ఏదైతే ఊహించారో అది అంతగా లేదంటూ కూడా చెప్తూ ఉంటున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఇక్కడ కూటమి పార్టీకి కొంత వ్యతిరేకత పవనాలు వీస్తూ ఉన్నాయి. ఏడాది కాలంలోనే కూటమి ఏదైతే ఆశించి అధికారంలోకి వచ్చిందో, కూటమి ఏదైతే ఆశించి ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము, మరో 15 ఏళ్ళు మరో 30 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దానికి ఆ కోటకి బీటలు వాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు 90కి పైగా ఎమ్మెల్యేలు వ్యతిరేకతగా ఉన్నారంటే, 90కి పైగా ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయిలో అసంతృప్తిలో ప్రజలు ఉన్నారంటే దానికి కారణాలు ఏంటనేది కూడా ఒకసారి కూటమి రిమైండ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఒకసారి ప్రతిపక్షానికి సంబంధించిన పాత్ర తీసుకుంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, గెలిచింది 11 మంది ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా దాదాపు 40% కన్సిస్టెంట్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ ఫాలోయింగ్ మనకు కనిపిస్తుంది. ఇటీవల ఏ సభకి వెళ్ళినా, ఏ ప్రచారానికి వెళ్ళినా, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతంగా జనం వస్తూ ఉన్నారు. కార్యకర్తల్ని ఈసారి జాగ్రత్తగా నేను చూసుకుంటానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కోల్పోయిన విధానం కావచ్చు, మళ్ళీ నిలబడడానికి, మళ్ళీ రాజకీయాల్లో తిరిగి గెలవడం కోసం ఆయన చేసినటువంటి పరిణామాలు కావచ్చు, అవన్నీ కూడా కార్యకర్తని ఉత్సాహపరుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ 98 మంది ఎమ్మెల్యేలు నేను ఏదైతే చెప్తూ వచ్చానో వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అది ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే బిలో 10,000 లోపు మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 40కి పైగా ఉన్నారు. మొన్న 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బిలో 10,000కు పైగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా 40కి పైగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ 1 ఇయర్లోనే వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతూ వస్తుంది. దాంతోపాటు ఈ రేంజ్లో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజల్లో అందుబాటులో లేకపోతేనో, లేదంటే ఏదైనా సమస్య చెప్పుకోవడానికి ఇంటికి వస్తేనో, వాళ్ళని పట్టించుకోలేకపోతేనో, ఇలాంటి అంశాలన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ప్రతిపక్ష పార్టీ నేతకి అడ్వాంటేజ్గా మారుతుంది. వాళ్ళు సీన్లోకి వచ్చి ఆ ఇష్యూకి సంబంధించి సాల్వ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి అది అడ్వాంటేజ్గా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకే దగ్గరికి వెళ్తామని చెప్తున్నారు, ఆయన పాదయాత్ర చేస్తామని చెప్తూ ఉన్నారు, ప్లీనరీ నిర్వహిస్తామని చెప్తున్నారు. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు వైసీపీ పార్టీని మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి ఈ 1 ఇయర్ రూలింగ్ సంబంధించి ఏదైతే ఈ మూడ్ ఆఫ్ ఏపీ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఉందో అది కూటమి పార్టీకి షాక్ ఇస్తూ వైసీపీ పార్టీకి కొన్ని అడ్వాంటేజెస్ని కల్పించే ప్రయత్నంగా ఉంది. దాంతోపాటు వాళ్ళకి సంబంధించి మళ్ళీ రియాక్టివ్ అవ్వడానికి, మళ్ళీ గెలుస్తామనేటువంటి నమ్మకాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూస్తుంటే అర్థమవుతున్నాయి. అయితే సూపర్ 6 హామీలకు సంబంధించి ఈసారి ఎన్నికల్లో వచ్చేలోపు అమలు చేయకపోతే మాత్రము చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అటు బీజేపీ పార్టీని కావచ్చు, 3 పార్టీల కలయికని నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండరు అనేది కూడా తేలిపోయింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని హామీలను అమలు చేయకపోతే మాత్రము రాబోయే రోజుల్లో కూటమికి మరిన్ని ఇబ్బందులు తప్పవంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు.